కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వెనిజుయలాలో విస్తారంగా ఉన్న చమురు నిల్వలను వెలికి తీయడానికి అమెరికా చమురు సంస్థలు ముందుకు రావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఆ దేశంలో పెట్టుబడులు పెడితే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పెట్టుబడుల విషయంలో వెనిజుయలాతో చర్చించాల్సిన అవసరం లేదని, అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే చాలని అన్నారు. శ్వేత సౌధంలో అమెరికాకు చెందిన చమురు రంగ సంస్థల ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. వెనిజుయలా చమురు రంగాన్ని అమెరికా సంస్థలు ఆధునీకరిస్తాయని ట్రంప్ తెలిపారు. అందుకోసం దాదాపు $100 బిలియన్ పెట్టుబడులు పెడతాయని వెల్లడించారు. వారికి ప్రభుత్వ నిధులు అవసరం లేదని, తాము రక్షణ కల్పిస్తే చాలని వ్యాఖ్యానించారు. భారీ చమురు నిల్వలు ఉన్న వెనిజుయలాలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీలకు ఇదొక పెద్ద అవకాశమని చెప్పారు. $4 బిలియన్ విలువైన 30 మిలియన్ చమురు బ్యారెళ్లను వెనిజుయలా తమకు అప్పగించిందని ట్రంప్ తెలిపారు. వెనిజుయలా చమురు రంగాన్ని తామే నియంత్రిస్తామని అమెరికా అధ్యక్షుడు గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగానే ట్రంప్ తాజా చర్యలు చేపట్టారు. మరోవైపు వచ్చే నెలలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను కలుస్తానని ట్రంప్ వెల్లడించారు.